టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకుంది అక్కినేని కుటుంబం. ఇకపోతే త్వరలోనే అక్కినేని కుటుంబంలో సంబరాలు మిన్నంటనున్నాయి. అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్లతో 7 అడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం జరిపించడానికి పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు డిసెంబర్ 4వ తేదీ వీరి వివాహం అతి కొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో జరగబోతుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లికి సంబంధించిన డిజిటల్ ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని, త్వరలోనే నెట్ఫ్లిక్స్ లో పెళ్లి వీడియో ఆడియన్స్ కు అందుబాటులోకి రాబోతుందనే వార్తలు చాప కింద నీరులా వ్యాపించాయి. అంతేకాదు నెట్ఫ్లిక్స్ వీరి పెళ్లికి సంబంధించిన డిజిటల్ ప్రసార హక్కులను 50 కోట్లకు దక్కించుకుందనే వార్తలు కూడా వినిపించాయి. దీంతో నయనతార బాటలోనే అక్కినేని కొత్త కోడలు కూడా నడవబోతుంది అంటూ వార్తలు జోరుగా వైరల్ చేశారు. అయితే ఈ విషయాలు కాస్త వారి వద్దకు చేరడంతో తాజాగా దీనిపై స్పందించినట్లు సమాచారం. ఇకపోతే నాగచైతన్య, శోభిత పెళ్లికి సంబంధించిన డిజిటల్ ప్రసార హక్కులను ఓటీటీకి విక్రయించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కినేని ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు ఖండించాయి. ఈ వార్తలలో నిజం లేదని స్పష్టం చేశాయి. ముఖ్యంగా తమ వివాహ వేడుకను ప్రైవేట్ గా నిర్వహించాలని చైతు, శోభిత నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశాయి. దయచేసి ఇలాంటి లేనిపోని రూమర్స్ స్ప్రెడ్ చేయకండి అంటూ మండిపడ్డారు. నాగచైతన్య విషయానికి వస్తే ఏమాయి చేసావి సినిమాలో జంటగా నటించిన సమంతతో ప్రేమలో పడి 7 ఏళ్ల ప్రేమాయణం తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఇక ఇండస్ట్రీలో క్యూట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న వీరు అనూహ్యంగా 4 ఏళ్లకే విడాకులు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విడాకుల తర్వాత నాగచైతన్య కెరీర్ పై దృష్టి పెడుతూనే వ్యక్తిగతంగా ఒక అడుగు ముందుకు వేశారు. అందులో భాగంగానే విడాకులు ప్రకటించిన మరుసటి ఏడాదే ప్రముఖ బ్యూటీ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడి ఆమెతో డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఇప్పటి వరకు ఎన్నో రూమర్స్ వినిపించినా దీనిపై నోరు మెదపలేదు. అలా 2 ఏళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకుని తమ బంధాన్ని నిజం చేశారు. ఇక నాగచైతన్య సినిమా విషయాలకు వస్తే ఇప్పటి వరకు ఈయన కెరీర్ లో ఒక్కటి కూడా సూపర్ హిట్ లేదనే చెప్పాలి. అందుకే సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాగచైతన్య. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని, ముఖ్యంగా నాగార్జున కెరియర్ లో శివ ఎలాగో నాగచైతన్య కెరీర్ లో తండేల్ సినిమా అలా అని ఇది ఆయన సినీ కెరియర్ లో ఒక మైలురాయిలుగా మిగిలిపోతుందని సమాచారం. ఇక ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.